వచ్చేసి ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా కొన్ని నిమిషాలు మాత్రమే దేవుడి సన్నిధిలో ఉంటున్నాం. దేవుడు ఏది చేసినా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి. మనం కూడుకున్నాము అంటే ఆయనకు కృతజ్ఞత, బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసిన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి. అంతేకాకుండా మరి నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందరి బట్టి అందరికీ కూడా ప్రభు పేరట నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. అదే రీతిగా మరి నేటి దినానికి ప్రత్యేకంగా వంశోద్ధారకుడు ఆయన వచ్చిన రాకడని మనం చూసిన ఎట్లా వస్తున్నాడు, కారులో కూర్చొని మరి వంశంతో కలిసి లోపలికి వచ్చాడు వంశోద్ధారకుడు. మరి చక్కటి అవకాశాన్ని కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. కుమారుని అనుగ్రహించి ఇద్దరి డాక్టర్స్ ని జతపరచడమే కాకుండా దేవుడిచ్చిన బహుమానానికి వారసులుగా వారిని ఉంచారు. అందును బట్టి దేవుడికి మొదటి సంవత్సరం పుట్టిన రోజు జరుపుకుంటున్న కుమారుని విషయంలో ఈ రీతిగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని వారి యొక్క కోరిక. కాబట్టి దాన్ని మనం అందరం సక్సెస్ చేయాలి. అంతేకాని అల్లరితో కూడిన ఆటపాటలుగా దేవుని సన్నిధిలో మరి అల్లరి చేస్తూ కనబడకూడదు. కొన్ని నిమిషాలు మాత్రమే వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ఈ సమయంలో బ్రదర్ చదివారు ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారి యొక్క అద్భుతమైన తలంపులు. పౌలు గారి యొక్క కుటుంబం గురించి చక్కటి ఆలోచన విధానం ఎఫెసీ సంఘంలో ఆయన మాట్లాడుతున్నాడు. కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. మనకందరికి కూడా కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు. కేవలము ఈ బాబు విషయమే కాదు, మనందరికీ కూడా దేవుడు బిడ్డలు ఇచ్చారు కాబట్టి మనం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అంటున్న మాట ఏమిటి అంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? డాక్టర్గా ఉంటాడు. దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? ఒక కుమారుడు చేతిలో ఉంటాడు. దేవుడు ఎంతగా దీవిస్తాడు. తల్లిదండ్రులకు విధేయులై ఉంటే మరి రాజకుమార్ గాని అటు అపూర్వ గాని వారి తల్లిదండ్రులకు విధేయులై ఉన్నారు. హల్లెలూయా. దేవుడిచ్చిన బహుమానాన్ని మరి ఇప్పుడు చేతిలో పట్టుకున్నారు. విధేయత అనేది చాలా ప్రాముఖ్యం దేవుని సన్నిధిలో. అది క్రైస్తవులమైన మనకు తల్లిదండ్రులు చక్కగా నేర్పిస్తారు. స్కూల్లో టీచర్స్ పాఠాన్ని చెప్పినట్టుగానే తల్లిదండ్రులు కూడా సండే రాగానే సండే స్కూల్కి వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, వెళ్దాము అని చక్కగా దేవుడి యొక్క క్రమశిక్షణలో పిల్లల్ని పెంచుతారు. ఆ విధేయత మరి తల్లిదండ్రుల పట్ల పిల్లలారా ప్రభువునందు మీ పిల్లలు మరి తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమైన పని, న్యాయమైన పని, వాక్య సెలవిస్తున్న పని, ప్రతి కుటుంబాల్లో చేయాల్సిన పని. కాబట్టి ఈ ధర్మమైన పనిని నేర్చుకోవాలి. రెండవదిగా ఏమంటారు? నీకు మేలు కలుగునట్టు నీ తల్లిదండ్రులను సన్మానించున్నది. ఈ ప్రాముఖ్యమైనది కదండి. మేలు కలగాలి. తల్లిదండ్రుల వారి పట్ల వారు చేసిన జ్ఞాపకాలు చేసుకునే విధానం బట్టి వీరికి మేలు కలగాలి. చాలా మంది వివాహం జరుగుతుంది కానీ కుదరుకుంటారు. కొన్ని సంవత్సరాలుగా గర్భఫలం ఉండదు. అక్కడెక్కడో దిగుతారు, ఎక్కడెక్కడో చూపించుకుంటారు, చాలా డబ్బులు ఖర్చు పెడతారు. ఇది దేవుడు మరి అనుగ్రహించారంటే మరి తల్లిదండ్రులకు వారికి ఎంతగానో మేలు కలగాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. ఆ సద్భావ భావంలో మీరు ఉన్నారు కాబట్టి దేవుడిచ్చిన బహుమానాన్ని వారు తీసుకున్నారు. అప్పుడు నువ్వు
దీర్ఘాయుష్మంతుడము అగులు. అంతేకాకుండా దేవుడిచ్చిన ఆయుష్కాలను పూర్తి చేసుకోవాలి అంటే మరి తల్లిదండ్రులను సన్మానించాలి. కొంతమంది ఉంటారు, ఎందుకు పుట్టాడో తెలియదు కుమారుడు, ఎందుకు పుట్టాడో తెలియదు కుమార్తె, వారి ద్వారా వారి తల్లిదండ్రులను అవమానపరుస్తున్నారు. అయ్యో ఫలానా వాళ్ళ కొడుకంట, ఫలానా వాళ్ళ కూతురంట, దీని ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు తల ఎత్తుకోలేని పనులు చేస్తున్నారు అంటారు. కాబట్టి తల్లిదండ్రులకు సన్మానించే కార్యక్రమం చేయాలి తప్ప వారిని అవమానపరిచే రీతిగా ఉండకూడదు. ఇప్పుడు వీరిద్దరు కూడా తల్లిదండ్రులను సన్మానించి వారి మాటల్లో, వారి చెప్పే మాటల్లో చక్కటి ఉన్నతమైన చదువులు డాక్టర్లుగా చదివారు వాళ్ళు. ఇప్పుడు వారికి ఒక కుమారుడు వచ్చాడు. ఆ కుమారుని యొక్క బాధ్యత ఇప్పుడు ఈ తల్లిదండ్రులది. కాబట్టి వారు ఏ విధంగా వీరిని పెంచారో వీరు ఆ కుమారుని కూడా అలాగనే పెంచారు. ఇందులో చూస్తే తెలుస్తుంది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఈ వచ్చినది చాలా ప్రాముఖ్యం అండి. తండ్రులారా, ఈరోజు తండ్రికి కోపం వచ్చి కుమారుని గద్దించిన, కుమార్తెను గద్దించిన వీళ్ళు ప్రమాదాలకు గురవుతున్నారు. ఏమంటే నా తండ్రి నన్ను తిట్టాడు, నా తల్లి నన్ను తిట్టింది అని ఇంట్లో నుంచి వెళ్ళిపోతా ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. ఆ కోపము, ఆవేశము, క్షణపాటున వచ్చే కోపాన్ని బట్టి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. అందుకే తల్లిదండ్రులైన మనము పిల్లలకు ఏమి చెప్పకూడదంట, కోపము రేపకూడదు. వారిని చాలా ఆప్యాయంగా దేవుని యందు క్రమశిక్షణ శిక్షలోను బోధలోను వారిని పెంచాలట. ఈ శిక్ష బోధ లేకపోతే ఏమైపోతారు? వాక్యం సెలవిస్తుంది లూకాసు వార్తలో, తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడు? తండ్రి ఆస్తి నాకు కావాలని తీసుకెళ్లి దుర్వ్యాపారం చేసి లాస్ట్కి ఏమైపోయాడు? తన్నులు తినే పొట్టును తినడానికి కూడా సిద్ధమైపోయాడు. ఉన్నతమైన స్టేజ్. తండ్రి దగ్గర ఉన్నప్పుడు మంచి పేరు, ప్రఖ్యాత, నాకు వచ్చు భాగం నాకు తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు. క్షణిక ఆవేశం అంటారు కదా, నిమిషపాట్లో తండ్రితో కోపంతో నాకు వచ్చు ఆస్తి నాకు ఇవ్వు, పంచిపెట్టు తీసుకువెళ్ళాడు. దుర్వ్యాపారం చేశాడు. తద్వారా ఏమైపోయాడు? ఆయన జీవితంలో పాడైపోయాడు. కాబట్టి తల్లులారా, మీ పిల్లలకు పౌరులు రేపొద్దు వారిని పౌరు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ఒక స్టేజ్ వస్తుంది, బాబుకు 20 years వస్తుంది, 24 years వస్తుంది. అప్పుడు వీరిద్దరు మాట వినాడు. వినకుంటే ఏం చేస్తాడు? డాక్టర్ అయ్యా, డాక్టర్ మెడికల్ పాస్ అయ్యేందుకు వస్తాడు. అయ్యా, నా కొడుకు నా మాట వినట్లేదు, నా కూతురు నా మాట వినట్లేదు. అందుకే భూమిలో ఒక చెట్టు వేస్తారు, ఒక మొక్కను వేస్తారు, ఒక విత్తనాన్ని వేస్తారు. ఆ విత్తనం కొంచెం మొలకెత్తినాక కొంచెం దానికి మొలకలు కింకర పోయే గుణం ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు? సరి చేయడానికి ఒక కర్రను పడతారు. దానికి సపోర్ట్గా సరి చేయడానికి ఏం చేస్తారు? ఒక కర్రను బట్టి ఆ తీగను దానికి చుట్టుతారు. ఎందుకని? ఇష్టానుసారంగా నీకు పోగొట్టు, ఈ కర్రతో పాటు నువ్వు కూడా స్ట్రైట్ గా ఎదగాలి. ఆ ఎదుగుదల ఈ శిక్షలోను బోధలోను లేకపోతే నేను ప్రమాదానికి గురి అవుతారు పిల్లలు. అప్పుడు చిన్నప్పుడు ఇక్కడ ఎల మీద వాళ్ళు తంతా ఉంటే, వాళ్ళు ఆడుతూ ఉంటే ఆ ఆనందం చాలా గొప్పది. నా కొడుకు నా గుండెల మీద తంతా ఉండడం తన్నించుకుంటా ఉంటాం. హ్యాపీనెస్, సంతోషం. ఎందుకంటే పుడతాడు చిన్నవాడు, హ్యాపీగా ఉండేది. అదే 20 years వచ్చిన తర్వాత అదే తన్నుడు ఇక్కడ దండేస్తే అప్పుడు ఎవరికి చెప్పుకోలేము. ఇలాగనే ఒక తండ్రి ఉన్నాడట. వినండి, ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడట. ఆ తండ్రి
తండ్రికి కుమారుడు, తల్లిదండ్రులు అంటే చదవని వ్యక్తులు, ఊర్లలో పల్లెటూర్లలో ఉండే తల్లిదండ్రులు. ఆ తండ్రికి ఆ తల్లికి ఒక ఆశ వచ్చింది. అయ్యగారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు చర్చ్ మెంబర్స్ కాబట్టి అయ్యగారికి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు, ఇంగ్లీష్ మీడియం కానీ చర్చిలో కానీ మంచి పేరుంది. బిషప్ దగ్గర దగ్గర కూడా ఆయన వెళ్ళగలుగుతాడు కాబట్టి ఇద్దరు వచ్చి అయ్యగారి దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమారుడిని కాన్వెంట్ స్కూల్లో చదివించాలి, దయచేసి నాకు సహాయం చేయి అని అయ్యగారు అడిగితే, అయ్యగారు ఏమన్నారంటే, అయ్యా దాని ఎంత పని, చాలా చిన్న పని అది అని చెప్పి స్కూల్లో వెళ్ళి ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపల్ తో మాట్లాడి, అయ్యగారు ఇదైనా నా సంఘానికి కావలసిన వ్యక్తి, మీ పిల్లలు మరి పిల్లగాడు ఉన్నాడు, కొంచెం ఇంగ్లీష్ మీడియంలో కావాలి అంటున్నాడు. ఎలాగో వారు చదవలేరు కదా, పిల్లలైనా ఇంగ్లీష్ లో చదువుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆ పిల్లల్ని కాన్వెంట్ స్కూల్లో వేశారు. చదివాడు, 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చాడు, అయ్యా నా కొడుకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, ఇంకా ఉన్నతమైన చదువులు చదవాలి అంటే నేను విదేశాలకు పిల్లల్ని పంపాలి అనుకుంటున్నా, ఆ ఒక్క సహాయం చేసి పెట్టారా అని అయ్యగారిని అడిగితే, అదెంతటి పని, బిషపే నాకు తెలుసు, నేను బిషప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతా అని చెప్పి బిషప్ అయ్యతో అయ్యగారు వెళ్ళి మాట్లాడి ఆ ఏర్పాటు చేసేశారు. ఎప్పుడైతే పిల్లవాడు ఆ యొక్క సీట్ వచ్చిందో ఫారెన్కి వెళ్ళిపోయాడు. మిగతా చదువులు చదివాడు, ఉన్నతంగా అక్కడ జాబ్ సంపాదించాడు. అక్కడ ఉండిపోయిన తర్వాత తల్లిదండ్రిని మర్చిపోయాడు. కొన్ని రోజుల తర్వాత తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత తండ్రి పిల్లవాడికి టెలిగ్రామో ఫోనో చేసి, అయ్యా మీ మదర్ లేదా మీ తల్లి, నీకు జన్మనిచ్చిన తల్లి చనిపోయింది, నువ్వు వస్తావా అంత్యక్రియలకు అంటే నువ్వు అక్కడ కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. నేను వెళ్ళి రావాలంటే 2 లక్షల ఖర్చు, నేను వెళ్ళకపోయినా ఆ కార్యక్రమాన్ని జరిగించాలి అని ఒక మాట చెప్పేస్తే సరిపోద్ది అనుకోని ఫోన్ చేసి, నానా నేను రావాలంటే చాలా ఖర్చులతో కూడిన పని కాబట్టి నేను రాలేను, ఆ కార్యక్రమాన్ని నేను సాధి చేయండి అన్నాడు. తండ్రి ఎవరికి చెప్పలే, గుండెలో బాధినట్టు అయిపోయింది. కన్న తల్లి 9 మాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి చనిపోతే, తల్లి చనిపోయిన ఆ స్టేజ్లో కూడా కుమారుడు రాని పరిస్థితిలో ఉన్నాడు కదా, మౌనంగా తను భరిస్తూ ఆ కార్యక్రమాన్ని చేసేశాడు. ఆ తర్వాత అయ్యగారి దగ్గరికి వచ్చాడు. అయ్యగారిని అడుగుతున్నాడు, కొంచెం వినండి ఇక్కడ, అయ్యా నా కుమారుడు తల్లి చనిపోతే కూడా, తల్లి బాధపడడానికి కూడా అంత్యక్రియలకు రాలేదు, ఎందుకని అంటారయ్యా అని అడిగినప్పుడు అయ్యగారు అన్నారట, రేపు పొద్దున నువ్వు వస్తే కూడా ఆయన రాను అన్నాడు. ఎందుకని అప్పుడు ప్రశ్నిస్తున్నాడు. అయ్యగారు ముందర అప్పుడు ప్రశ్నిస్తున్నాడు, అయ్యా ఎందుకంటావు అంటే, నువ్వు ఎప్పుడైనా వచ్చి నా కొడుకు కాన్వెంట్ స్కూల్లో చదవాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి, ఉన్నతమైన స్కూల్లో చదవాలి అని అడిగానే తప్ప నా కొడుకును ప్రభు యొక్క శిక్షలను బోధలను నా కొడుకు పెంచాలి అని నువ్వు ఎవరైనా అడిగావా అని తండ్రిని అడిగాడు. నువ్వు కోరిన నీ ప్రతిఫలమే రేపు నువ్వు పొద్దున చనిపోతే కూడా నీ కొడుకు రాడు. ఇది మనం ఈ రోజుల్లో పిల్లలకి ఇచ్చే చదువులు ఉన్నతమైన ఈ రోజుల్లో అదే జరుగుతూ ఉంది. తల్లి చనిపోయినా తల్లి చనిపోయినా కానీ నేను లైవ్ లో చూసుకుంటుంటా ఈ కార్యక్రమాన్ని ఖాళీ లేదు. అందుకే ఆ రోజే పౌలు గారు చాలా చక్కగా రాసి పెట్టాడు ఎఫ్ఎస్సీలో, అయా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచినట్టయితే తల్లి ప్రేమ తెలుస్తుంది, తండ్రి ప్రేమ తెలుస్తుంది, సంఘం ప్రేమ తెలుస్తుంది, అయ్యగారి ప్రేమ తెలుస్తుంది, సంఘంలో ఉన్న ఎల్డర్స్ ప్రేమ తెలుస్తుంది. అవి తెలియకపోతేనే నేను ప్రమాదానికి గురి అవుతాం. కాబట్టి కీర్తనలు 120వ కీర్తన 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం,
స్వాస్థ్యం సొంతది, నాది, ఇల్లు నాది, ఈ కారు నాది, ఉద్యోగం నాది, స్వాస్థ్యము. ఈ పిల్లలు వారి పిల్లలే, వేరే వచ్చి నా పిల్లలు అనడానికి వీలు లేదు. స్వాస్థ్యము దేవుడిచ్చే స్వాస్థ్యం అని. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే, దానం కాదు, బహుమానం. అందరు దానం అనుకుంటారు, దేవుడు ఇస్తే దానం కాదు, దానం కాదు. బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే బహుమానం. ఈరోజు బర్త్డేకి వస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక బహుమానం తీసుకొని వస్తారు. ఇది కూడా తల్లిదండ్రులకు దేవుడు అనుగ్రహించు బహుమానం. మరి అదే రీతికి ఇంకేమంటారు అక్కడ, గర్భములకు ఆయన ఇచ్చు బహుమానం. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుడి చేతుల్లో బాణం వంటి వాళ్ళకి. ఈరోజు యవ్వన కాలం సూర్యుడిగా వెలుగుతుంది అంటే వీరి టార్గెట్ ఆ కుమారుడైన చిన్నవాడు పూర్తి చేయాలి. హల్లెలూయా. మరి ఇలాగా దేవుని వాక్కు సెలవిస్తుంది. అదే 128వ కీర్తన 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి, ద్రాక్షావళి. హల్లెలూయా. అందుకే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె. కాబట్టి ఇది మొదటిది. నెక్స్ట్ రెండవది కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది ఎవరి క్రమశిక్షణట? తల్లిదండ్రులకు ఇస్తాడు దేవుడు. బాలుడు నడవవలసిన త్రోవను ఆయనకు నేర్పు. పెద్దవాడై మన ఏజ్కి వచ్చినప్పుడు ఏదైనా చేయాలంటే భయం ఉంటుంది. ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు అనే భయం. ఆ త్రోవ నేర్పాలి అంటే దానికి ఇదే సమయం. 1 year తర్వాత దాకా శని సంకల్లో ఉన్నాడు, ఇంకా ఇప్పటి నుంచి ఉంటది. విడిచిపెడితే ఇల్లంతా ఓపెన్ చేస్తాడు. ఆ మైండ్ లో నుంచి వాడు ఎదిగినప్పటికీ కూడా దానిలో నుంచి బయటికి అదే క్రమశిక్షణ. మీరు ఎలా దేవుని ఎందుకు భయభక్తులతో ఉన్నారో అదే క్రమశిక్షణ నేర్పమని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకని దేవుడు ఈ మాటలు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక. చిన్న ప్రార్థన ఆ తర్వాత ముగిస్తాడు. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగినతో దైవస్తున్నా పాదాలకు వందనాలు నాయన. ఏ విషయం రుణాలు తీర్చుకోలేము ప్రభు, నువ్వు చేసిన మేలులకు అయా నువ్వు స్వాస్థ్యము బహుమానం అందిపచేయడమే కాదు, రెండవ దానికి కూడా అయా నువ్వు స్తోత్రాలు. యవన బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాడు. వారు నడవవలసిన త్రోవలు వారికి తల్లిదండ్రులైన బాధ్యత చూపించేలాగా వాక్యానుసారమైన శిక్షలను బోధలను కుమారులు ఎదగటానికి సహాయం దాయించగలరు. పెట్టబడిన వాక్కులు వారి యొక్క ఉనికిలో అయా ఎదగటానికి సహాయం దాయించము. కూడి వచ్చిన కుటుంబ సభ్యులలో రక్త సంబంధులు బంధుమిత్రులు నాయకులను ప్రార్థిస్తూ వారు వచ్చిన కార్యక్రమం గుర్తులో మీరే ముందు జరుగుతూ ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోగలరు.